మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి మనం స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిన స్వాతంత్రానికి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అలాంటి మహనీయులను ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈరోజు చూస్తున్నాం మనందరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలంటుంది. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాంటి మతతత్వ పార్టీని తప్పకుండా రాబోయే రోజులలో బొందబెట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం ఇవ్వడం జరిగిందో 6 గ్యారెంటీలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క అర్హునికి ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి. ముఖ్యంగా 26 అంటే ఈ రోజు నుంచి ఏదైతే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం తొందరలోనే ఒక టైం పెట్టడం జరుగుతుంది. ఏదైతే డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఏదైతే ఇంద్రమ్మ కమిటీల ద్వారా ప్రతి ఒక్క అర్హునికి గతంలో చూసిన 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదు. రేవంత్ రెడ్డి గారి పాలనలో తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు, దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కూడా తీసుకురావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా 500 రూపాయల సిలిండరే కానీ 200 యూనిట్లు ఉచిత కరెంటే కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో మేము మా కాంగ్రెస్ కార్యకర్తల వీళ్ళతో పాటు ప్రతి ఒక్కరిని వీరు ఎవరైతే అర్హులు ఉన్నారో డివిజన్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసే బాధ్యత స్థానికంగా ఉన్న నాయకులకు ఉంది. అందుకనే డివిజన్ కమిటీ ఏదైతే డివిజన్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందో ఆ డివిజన్ సమావేశాలల్లో తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రాబోయే రోజులలో ఏవైతే పెన్షన్లతో పాటు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు మల్లాపూర్ డివిజన్లో ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటాడో గత సర్కార్లో బీఆర్ఎస్ సర్కార్లో ఎక్కడైతే వాళ్ళ ఎమ్మెల్యే ఉంటాడో ఎంపీ ఉంటాడో అక్కడనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సర కాలంలో ఉప్పల్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేదు, మన ప్రాంతానికి ఎంపీ లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. స్థానికంగా ఏ సమస్యలు ఉంటాయో మీరు ఐడెంటిఫై చేయండి. మీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోదాం. మల్లాపూర్ డివిజన్కి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేద్దామనే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.